శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ వద్ద బైక్ పార్కింగ్ నిర్వహణకు కొత్తగా కాంటాక్ట్ పొందిన వ్యక్తితో పాటు ఆయన అనుచరులు హత్య చేసేందుకు కుట్ర పన్నారు. అర్ధరాత్రి బైక్ పార్కింగ్ నిర్వాహకులపై నాటు తుపాకీ, కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ సంఘటనతో పి మధు అనే వ్యక్తికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బెయిల్పై ప్రస్తుతం ఉంటూ ఈ దురాఘాతానికి పాల్పడినట్టు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కరెక్ట్ గా 12 గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం, వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైం కి వచ్చి అక్కడ ఉన్న వెహికల్స్ అన్నిటిని కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్, చిన్నారావు, మోహన్ రావు మొన్న నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మొన్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్లి ఈ జగన్నాథం మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట మీసాల చిన్నారావు, మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్ లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది. తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర 3 కత్తులు, 2 కర్రలు ఆ సీన్ లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు. వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ వెపన్ ని బయటకు తీశాడో భయపడి పారిపోతుండగా ఈ మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు అతని పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం, అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్ లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసు ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. మీసాల చిన్నారావు మీద 8 కేసులు, మీసాల మోహన్ రావు మీద 8 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబరీ, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది.